దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్నటువంటి అద్భుతమైన వాక్య సందేశం కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి విషయాన్ని వాగ్దాన్ని దేవుడు రోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగా స్తుతి నందును గాక. దేవుని నామము ఎల్లప్పుడూ స్తుతించే విధంగా మనం ఉండాలండి. ప్రతినిత్యము దేవుని గణపరిచే విధంగా మనం ఉండాలి. దాని ద్వారా మనము మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగింపజేస్తాడు. స్తుతి మన స్థితిగతులను మారుస్తూ ఉంటుంది. ఇది మనం బాగా గమనించాలి. అనుదినము దేవుడు ఆయన మా భారం భరించుచున్నాడు. ఇగో దేవుడు ఒక పిలుపిచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్య జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను కదా. మీ ప్రయాసము ఏదైనా కావచ్చు, మీ కష్టం ఏదైనా కావచ్చు, మీ భారం ఏదైనా కావచ్చు, ఆయన భరించాడు మాత్రం భరించుచున్నాడు. ప్రస్తుతం నీవు ఏదైతే బాధపడుతున్నావో అది కూడా ఆయన భరించుచున్నాడు. ఆయన సమస్తము నీ గురించి ఆయన చింతించుచున్నాడు. నీ కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనుదినము దేవుడు నీ భారాలను తీసివేస్తున్నాడు. తీసివేసేది ఎవరంటే ఆయనే. నిన్ను బలపరిచేది ఎవరంటే ఆయనే. నీకు శక్తినిచ్చేది ఎవరంటే ఆయనే నీ భారం భరిస్తాడు. నీకు కష్టం, నీకున్న వ్యాధి, బాధ, బలహీనత అన్నీ ఆయన తీసివేయడానికి సమర్థుడు, శక్తిగల దేవుడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారం ఏంటి, నీ కష్టం ఏంటి, నీ వ్యాధి ఏంటి, నీ బలహీనత ఏంటి, నీ సమస్య ఏంటి, నీకు ఏదైనా కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అనుదినం అంటే కొంచెం ఒక్కసారి ఎప్పుడో ఒకసారి కాదండి, లేకపోతే ఎప్పుడో తీసివేస్తాను కాదు, అనుదినము అంటున్నాడు. అనుదినం అంటే ప్రతిరోజు నీ బాధ ఏంటో ఆయన తెలుసండి. నువ్వు పడుతున్న వ్యాధి బలహీనతలు ఆయన తెలుసు. నీ కష్టమైన తెలుసు. ఆయన నీ భారం అంతా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కష్టమంతా తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, సహాయం చేస్తాడు, మేలును అనుగ్రహింపజేస్తాడు. నా జీవితాల్లో పడుతున్నటువంటి వేదనలను మనుషుల్ని చుట్టూన్న వారు ఎవరు తీసివేయకపోవచ్చు, కానీ ఆయన సర్వసామర్థ్యం దేవుడు. నీ కష్టం తీసివేయడానికి ఆయనలో సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఆయన శిలువ మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. ఆయన పిలిపించాడు. ఆ పిలుపుని బట్టి ఎవరైతే ఆయనతో వస్తారో వారికి తప్పకుండా విడుదల కలుగుతుంది. ప్రయాసపడి భారం మోస్తూ సమస్య నా దగ్గర రండి, విడుదలిస్తానన్న దేవుడు. అనుదినము దేవుడు మీ భారాన్ని భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. రక్షణకు ఆధారము, రక్షించేవాడు, రక్షకుడు యేసుక్రీస్తు దేవుడు మాత్రం. ఈ లోకమందు రక్షకుడు అనే పదానికి అర్థము ఏసే ఆ రక్షకుడు, ఏసే ఆ రక్షణకు ఆధారము. నువ్వు రక్షణ పొందాలంటే, నువ్వు మేలు అనుగ్రహించాలంటే, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నా కానీ దానికి సహాయం చేసేవాడు, సహాయకుడు యేసుక్రీస్తు దేవుడు మాత్రమే. కనుక ఆయన స్తుతి నందును గాక అంటున్నాడు కీర్తనకారుడు. ప్రభు స్తుతి నందును గాక, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఏ విషయంలో స్తుతి అంటే యోగ భక్తులు అంటాడు, అన్ని విషయాల్లో నేను ఆరోగ్యంగా ఉన్నా, ఆరోగ్యాన్ని కోల్పోయినా కానీ అన్ని విషయాల్లో దేవునికి మహిమ కలుగును గాక అంటాడు. యోబు అన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా అన్నాడు, ప్రభుకే మహిమ కలుగును కాక. ఈరోజు నీవు దేవుని సూచిస్తున్నావా? ప్రతి విషయంలో దేవుని సూచిస్తున్నావా? మేలైన, కీడైన, సంతోషమైన, దుఃఖమైన, బాధైన, బలహీనతైన, అనారోగ్యమైన, అప్పులైన దేవుని సూచిస్తున్నావా? దేవుని సూచించు. దేవుడి నామాన్ని గణపరచు. దేవుడు నీకు మేలు దయచేస్తాడు. దేవుడు నీకు కీడు తీసివేస్తాడు. ఈ మాట నమ్మదగినది, ఈ మాట సత్యమైనది. ఈ మాటను నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చూస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడి నుంచి మాట ఉంటున్నావో, నీ స్థితిగతులు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ నా భారాన్ని ఎవరు తీసివేస్తారు, నాకు ఈ కష్టం, ఎంత కష్టంగా ఉన్నది నా స్థితి అనుకుంటున్నా. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయి. ఒకటి ఏనండి, వాగ్దానం విన్నాము ఏదో అయిపోయింది అనేది కాదు, ఆమెనని చెప్పామని అయిపోయింది కాదు అని వాగ్దానం విననీవు. ఇది నా జీవితం నెరవేర్చబడును గాక అని నువ్వు దాని గురించి ప్రార్థన చేయాలి, దాని గురించి ఆలోచన చేయాలి. ఒకరోజు 2 రోజులు నీకు ఆ వాగ్దానం దేవునితో మాట్లాడాలనిపిస్తే దాన్ని ఎత్తిపట్టు ప్రార్థన చేస్తాడు. అది ఎత్తిపట్టు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటావో అది నీ జీవితంలో ఆ వాగ్దాన ఫలము నువ్వు పొందుగలుగుతావు. కనుక ఈ గొప్ప వాగ్దాన జీవితం నెరవేర్చబడాలంటే నువ్వు నీ దేవుడు సహాయం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనే నీ స్థితిని మారుస్తుంది. దేవుని సృష్టించడం ద్వారానే నీ స్థితిగతులు మార్చబడతాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం గమనించినట్లయితే పవర్ స్టేషన్లో పవర్ ఉంది, కరెంట్ ఉంది. మీ ఇంట్లో దాకా కూడా కరెంట్ వచ్చింది.
కరెంట్ కరెంటు ఆ యొక్క ఇంటి ముందు నుండి పోల్ నుండి వైర్ ద్వారా కనెక్షన్ తీసుకొని మెయిన్ ద్వారా నువ్వు మొత్తం అంతా వైరింగ్ చేసుకుని కరెంట్ పెట్టుకున్నావు ఇంట్లో. కానీ నువ్వు స్విచ్ వేయకుండా నీ ఇంట్లో బల్బ్ వెలగదు, ఫ్యాన్ వెలగదు. అదేవిధంగా నువ్వు ఆ వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన చేయకుండా నీ జీవితంలో కూడా ఆ వెలుగు అనేది నీ ఇంట్లోకి రాదు. కనుక నీవు నమ్మి దేవుని వాగ్దానాన్ని ప్రార్థన చేయి, తద్వారా దేవుడు తప్పకుండా నీ భారాన్ని తొలగింపజేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు. మా భారము అనుదినము భరించే దేవుడు ప్రభావ, మా భారాలు తీసేసే దేవుడు అని సూచిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి చూస్తున్నామయ్యా, గణపరుస్తున్నాం. ఏ బిడ్డ కష్టం, నష్టం, బాధలు, బలహీనతలు, ఇతరుల ఇబ్బందులు కొట్టుమిట్లాడుతున్నారు, వారి కష్టం, నష్టం తొలగింపజేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం, సహాయం దయచేయమని ఈ దినమంతా వారికి కృప దయచేయండి. నీ క్షేమం దయచి ఎక్కడికి వెళ్తున్నా, ఎటు పోయినా మీరు మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ. ప్రతి శోధకుడు తొలగిపోను కాక, దుష్టుడు తొలగిపోను కాక, బంధకాలను తొలగిపోను కాక, తీసివేయండి ప్రభావ. తను తొలగింపచేయండి, కన్నీరు తొలగింపచేయండి, సంతోషం దయచేయండి, వారికి సమాధానం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, కృపలో కాపాడు, మా సహాయం దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం, యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.